హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఒక కేస్ స్టడీ తీసుకుందాము. ఒక 49 ఏళ్ళు ఉన్న వ్యక్తి ఎవరికైతే 2.5 లక్షల ఖర్చులు ఉన్నాయనుకుందాం, ప్రతి నెల కూడా అంత ఖర్చులున్న పర్సను ఒక 20 సంవత్సరాలు మాత్రమే తనకి లైఫ్ టైం అంటే, ఆ టైంలో ఎలాంటి ఎస్ఐపి, ఎలాంటి మ్యూచువల్ ఫండ్లో చేయడం ద్వారా, అంటే ఎలాంటి కార్పస్ బిల్డ్ చేయొచ్చు అంటారు? విరాట్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు. ఒకటి 49 ఇయర్స్ ఏజ్. అవును. ఓకే. తర్వాత ఆయన మంత్లీ ఎక్స్పెన్సెస్ 2.15 పర్ మంత్ ఎక్స్పెన్సెస్ అనుకోండి. ఇది యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ సరిపోదు. మనకు కావాల్సింది ఏంటంటే ఇంతవరకు ఏదైనా యాక్చువల్గా కార్పస్ అనేది క్రియేట్ చేశారా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ 49 ఇయర్స్, ఇంకా 11 సంవత్సరాలు అనేది మనకు ఉంది రిటైర్మెంట్. సో సార్, ఇప్పుడు 2,15,000 పర్ మంత్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటే, ఎక్స్పెన్సెస్ తీసుకుంటే ఆయన 49 ఇయర్స్ ఏజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ 60 ఇయర్స్ తీసుకుందాం. ఆయన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 20 ఇయర్స్, అంటే 80 ఇయర్స్ వరకు తీసుకుందాం. 60 ఇయర్స్కి రిటైర్ అయిపోతారు, 80 ఇయర్స్ వరకు ఆయన బతుకుతారు అనుకుంటున్నాం. సో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆయన మంత్లీ ఎక్స్పెన్సెస్ 2.15 lakhs. సో అది యాన్యువల్గా కన్వర్ట్ చేసుకుంటే 25,80,000 పర్ యానం. ఓకే సార్. సో ఇప్పుడు ఇదే స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటే 60 తర్వాత, ఓకే, 6% ఇన్ఫ్లేషన్ అన్నీ చేసుకుంటే ఆయనకి కావాల్సిన క్రియేట్ చేయవలసిన కార్పస్ 9,68 lakhs. 9,68 lakhs అనే కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సేమ్ ఈరోజు లైఫ్ స్టాండర్డ్ ఎలాగైతే బతుకుతున్నారో అలాగే స్టాండర్డ్ చేయాలి, విత్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ 6%. ఓకే. సో ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు నేనేమన్నాను, ఇంతవరకు ఏదైనా కార్పస్ అనేది క్రియేట్ చేశారా అది చూసుకోవాలి. ఇప్పుడు అలాంటి కార్పస్ కావాలి అనుకునేటప్పుడు ఆయనకి ఈరోజు ఉండవలసిన ఒక కార్పస్ అమౌంట్ 3.38 crores. ఈరోజు ఆయన దగ్గర ఇంత కార్పస్ అనేది క్రియేట్ చేసి ఉండాలి. ఇది ఉంటేనే నెక్స్ట్ 60 ఇయర్స్కి అనేది ఆ 9.68 crores అనేది కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ కార్పస్ క్రియేట్ చేశారో మనకు తెలియదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేశారే అంటే వెల్ అండ్ గుడ్. 11 ఇయర్స్లో ఆ కార్పస్ 9.68 lakhs అనేది క్రోర్స్ అనేది వచ్చేస్తుంది, క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఇంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ లేదనుకోండి, ఇంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ లేదు, కార్పస్ అనేది క్రియేట్ చేయలేదు. సో 11 ఇయర్స్లో అలాంటి 9,68 lakhs కార్పస్ క్రియేట్ చేయడానికి చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. సో అది టైం తక్కువ. సో అది చేయగలుగుతారా లేదా అనేది చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఆ పర్సన్ ఇన్కమ్ బట్టి, దీన్ని బట్టి చూసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఒకవేళ 3,38,00,000 యాజ్ ఆన్ టుడే ఉంటే ఆ కార్పస్ అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు 11 ఇయర్స్లో. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు, ఈ 3,38,00,000లో 2 కోట్లు చేశారనుకోండి, 2 కోట్ల కార్పస్ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టారు. కాకపోతే ఇంకా 1.38 crores కావాలి. ఆ 1.38 crores అనేది ఈ 11 ఇయర్స్లో మనకు కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే ప్లాన్ చేసుకునేటప్పుడు మన 9.67 కార్పస్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుతుంది. రిటర్న్స్ వచ్చాను అంటే మనం ఇక్కడ ఏంటంటే మనం 12% తీసుకున్నా లేదా 10% తీసుకున్నా ఒక రిటర్న్స్ వస్తుంది. సో ఆ రిటర్న్స్ బట్టి మనం జనరల్గా మనం తీసుకునేది 10 to 12%. ఈ 15% కానీ తీసుకున్నాం అనుకోండి, అది కవర్ అయిపోవచ్చు ఆ గ్యాప్ ఏదైతే ఉందో. ఇప్పుడు ఇలాంటి కార్పస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, ఇది ఒకవేళ కార్పస్ ఇంతవరకు ఇన్వెస్ట్మెంట్సే చేయలేదనుకోండి, చాలా కష్టం అయిపోతుంది. అదే అది ఉండుంటే మనం చేసుకోవచ్చు. ఎవరైనా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఈ కేసులో చూసుకుంటే 49 ఇయర్స్ వరకు ఆయన చేయకపోయినంటే దట్ మీన్స్ లేట్ స్టార్టింగ్ అయినప్పుడు కార్పస్ అనేది క్రియేట్ చేయడం కష్టం మ్యూచువల్ ఫండ్స్లో. 11 ఇయర్స్ ఇస్ అ గుడ్ టైం, బట్ ద కార్పస్ ఈ నీడ్ ఈజ్ 9.68 crores. 9.68 crores. సో ఈ 10 to 12% రిటర్న్స్ తీసుకున్నా
అలాంటి కార్పస్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. అది 10 to 15% ఎంత రిటర్న్స్ అనేది. ఇలాంటి కస్టమరు ఇలాంటి కార్పస్ క్రియేట్ చేయాలంటే ఎలాంటి ప్లాన్స్లో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనేది కూడా మనం ఒకసారి చూసుకుంటూ వాళ్ళ రిస్క్ అప్టైట్ చూసుకుంటూ సజెస్ట్ చేస్తుంటాం సార్. సో జనరల్గా ఇలాంటి రిటర్న్స్ రావాలి అనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ ఇస్ ఈక్విటీ ఫండ్స్. మీరు డెప్ట్ ఫండ్స్లో వేసుకున్న దీంట్లో వేసుకుని, కాకపోతే మనం అసెట్ అలొకేట్ చేసుకోవచ్చు, డైవర్సిఫై చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్ని. బట్ ఆయనకి కావాల్సిన రిటర్న్స్ బట్టి ఎక్కడ ఏది పెట్టాలనేది డిస్ట్రిబ్యూటర్ని కాంటాక్ట్ చేసి చెప్పగలుగుతారండి. అండ్ ముఖ్యంగా సార్ ఇలాంటి టైంలో అంటే జనరల్గా 50 years ఏజ్లో ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి మంచి శాలరీ ఎర్న్ చేస్తున్నారని అనుకుందాం. అరౌండ్ ఒక 3.5 lakhs శాలరీ నుండి 4 lakhs శాలరీ ఎర్న్ చేసే ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎంత అమౌంట్ ఎస్ఐపి మొత్తం అంటే ఈవెన్ 20 yearsలో అయినా కూడా లైక్ 10 years తీసుకుందాం, మీకు 20 years డ్యూరేషన్ కంటే కూడా 10 years అనుకున్నప్పుడు అది క్యాలిక్యులేషన్ ఎంతకు పడిపోతుంది? మీకు 20 years 25 years ఉందనుకోండి సార్, మీకు చాలా తగ్గిపోతుంది. మీకు డ్యూరేషన్ అంటే స్పెసిఫిక్గానే దాని క్యాలిక్యులేటర్ చేయాలి మనం. బట్ జనరల్గా మాట్లాడుకుంటే ఒక పీరియడ్ 10 years ఉండేటప్పుడు 10 to 20, 25 years 30 years ఉండేటప్పుడు మనకి ఆ సిప్ అమౌంట్ అనేది తగ్గిపోతుంది జనరల్గా. సో అందుకే మనం ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు స్టార్ట్ ఎర్లీ అంటాం. అవును, స్టార్ట్ ఎర్లీ. బికాజ్ వై స్టార్ట్ ఎర్లీ అంటే వై ద రీజన్ ఈజ్ మీకు టైం ఉంటుంది, సమయం ఉంటుంది. మార్కెట్ వాలటాలిటీ ఉన్నా సరే ఆ లాంగ్ టర్మ్లో మీ గోల్ అనేది ఈజీగా రీచ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతోనే వన్స్ యూ స్టార్ట్ ఎర్నింగ్, మీరు ఎప్పుడైతే ఎర్న్ చేయడం మొదలెడతారో అప్పుడే స్టార్ట్ చేయమని చెప్తుంటాం మేము. ఎందుకంటే వాళ్ళు 25 yearsలో స్టార్ట్ చేశారంటే దగ్గర ఆల్మోస్ట్ 35 years ఉంటుంది 60 years రిటైర్మెంట్. దే హ్యావ్ ఎ హ్యూజ్ టైం. సో ఇలాంటి 11 years ఉండేటప్పుడు చాలా కష్టం అవుతుంది, ఎక్కువ అవుతుంది. ఎంత ఉన్నా సరే సార్ మనం ఆ 11 yearsలో టెన్షన్ కూడా ఉంటుంది మనకి సమయం లేని. అదే 35 years ఉందనుకోండి, నేను చిన్న అమౌంట్ చేసినా నేను మధ్యన పెంచుకోవచ్చు, లేకపోతే ఏదైనా డిసిషన్ మేకింగ్ ఈజీ అయిపోతుంది మనకి. ఈ 49 yearsలో మనం స్టార్ట్ చేస్తే ఆ 11 years టైం పీరియడ్లో దే ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ విల్ కమ్ ఇన్ టు యువర్ పిక్చర్. అంటే మనం తీసుకోలేకపోతాం, ఆ డిసిషన్స్ చేయలేకపోతాం, ఇంప్లిమెంట్ చేయలేకపోతాం. అదే మనకు సమయం ఉందనుకోండి, ఒక 1-2 years లేట్ అయినా సరే తర్వాత మనకి చేయగలుస్తాం, టాపప్ చేయగలుస్తాము, పెంచుకోగలుస్తాము, లంసమ్గా పే చేయగలుస్తాము, ఇవన్నీ చేయగలుస్తాం. వండర్ఫుల్ సార్. తప్పకుండా దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్.